మనకు మరొక మార్గం లేదు, ఎత్తబడుట తప్ప. హ్యాపీ క్రిస్మస్ అయినా అయిపోయినరా బాబు, జరగవలసింది రాకడ ఇంకా కిస్మిస్ ఏంటి? ఇంకా పడతాడు మన బాలయేసు అని. ఇంకా బాలయేసేనా? 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని సంపూర్ణ మహిమలో చూశాడు యోహాను. వీడు ఇంకా ఉయ్యాల తోటలో చూస్తున్నాడు. ఇంకానే పెండ్లి కుమారుడిగా రేపో మాపో కొదమ సింగంగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా వస్తాడు అంటే లాలీ లాలీ లాలి కావలసింది రెండవ రాకడ. దాని మీద పాడో, దాని కొరకు సిద్ధపడో, దాని కొరకు ఇంకా ఇంకా ఆటలేంటారా బాబు. ఇంకానే ప్రభు వచ్చేస్తుండో పక్కన. మనం ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? మనుషులు సంతోష పెట్టవలసిన పనేమి లేదు. స్నేహితులు బాధపడతారండి, బంధువులు కోప్పడతారండి. బాధపడేవన్నీ బాధపడినాయి, కోప్పడేవన్నీ కోప్పడినాయి. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాల్సిన వ్యక్తివి భూమి మీద. నువ్వు గిల్గాలు అంటే వెళ్ళాడు, బేతేలు అంటే ఇటు తిరిగాడు, ఎరుకో అంటే ఇటు తిరిగాడు, మళ్ళీ యోర్దాన్ అంటే నడుస్తూనే ఉన్నాడు. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఎంట వెళ్ళాడా? ఎవడెత్తబడుతున్నాడు? ఎవడు కొనిపోబడుతున్నాడు? 10 మందిని ఓడించగలిగిన బలం ఉందా నీ దగ్గర? ఓకే. మా స్టీల్ ప్లాంట్లో ఒక ఆయన ఉన్నారు, 6 గ్యాస్ సిలిండర్లని పళ్ళతో పట్టుకొని లేపేశాడు. దానికి తాళ్ళు కట్టి ఆ తాడు పట్టుకొని అలా పైకి లేపేశాడు. 6 గ్యాస్ సిలిండర్ ఫుల్గా ఉన్నాయి. ఇరవై టన్నుల లోడుతో ఉన్న లారీని పళ్ళతో తాడులా పట్టుకొని అలా లాగేశాడు. పల్లుడు పోతే అంటారు ఏమన్నా కోపం వస్తే. ఆ మాట ఆయన దగ్గర మాత్రం చాలా ఇవ్వడం అవ్వలేక 20 టన్నులు లారీని అలా పట్టుకుని లాగేసాడంటే పళ్ళతో. ఏంట బలం? ఇలాంటి బలాలు భూమి మీద చాలా మందికి ఉన్నాయి. ఏ బలమైనా రాకడలో ఎత్తబడి యేసు ముందు నిలబడటానికి పనికొస్తుందంటారా? ఎలీషా మరణకరమైన రోగంతో పడకలో ఉన్నాడు. కాసేపటికి కూర్చోబడి చచ్చిపోతాడు. క్యాన్సర్తో తినేసింది మనిషి శరీరాన్ని. ఆ స్థితిలో ఉండగా అతడు మరణించాడు. గబగబా తీసుకెళ్ళి గొయ్యితో పాతి పెట్టారు. 10 సంవత్సరాల క్రితం ఎవరితో సమాధిట. అందులో వాడి ఎముకలు కొన్ని మిగిలినాయి అంట. ఎలీషా శవం ఆ ఎముకలకు తగిలితే సంవత్సరం కింద చచ్చిపోయాడు, మళ్ళీ బతికాడు. ఎలాంటి అభిషేకం ఉంది ఎలీషాలో? తాను చనిపోయిన తర్వాత కూడా సంవత్సరం క్రితం చనిపోయిన మన్ని బతికించే అంత బలం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎవరు ఎత్తబడుతున్నారండి? బలవంతులే. ఎత్తబడ్డావో నీ చరిత్రకి తిరగలేదు. యేసులాగా మారిపోతావు, యేసుతోనే ఉండిపోతావు. ఆ కిరీటం, సింహాసనం, భవనం, అబ్బా ఇక ఆనందం చెప్పలేము. చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అది. యుగాలకు సరిపడా సంతోషం. ఎత్తబడితే అదంతా. ఎత్తబడాలంటే బలవంతులై ఉండాలి. పాస్టర్ గారు మంచోడు, బాగా చెప్తాడు కానండి ఒక బలకింత ఉంది. ఆ బ్రదర్ గారు మంచోడు కానండి ఒక బలహీనత ఉందండి. ఒకడికి తిండి బలహీనత, ఒకడికి స్త్రీల విషయంలో బలహీనుడు, ఒకడు పురుషుల విషయంలో బలహీనుడు, ఒక డబ్బు విషయంలో బలహీనుడు. వాక్యం మా చెప్తాడు కానీ డబ్బుండి బాబు, డబ్బుని బాగా చంపేస్తాడండి బాబు. వాక్యం మా చెప్తాడు కానీ తిండండి బాబు. పేరు చెప్పిన కానీ ఒక మహా గొప్ప దైవజనుడు. వారికి పరిచర్య చేయడానికి వెళ్ళాను నేను. మరి బ్యాగ్ మోయటానికి, కొంచెం కాళ్ళు పట్టుకోవడానికి, చెప్పులు పాలించడానికి, బట్టలు ఉతడానికి పరిచర్యకి వెళ్ళాను. నాతో పాటు కూర్చొని బొంచి, అయ్య బాబాయ్ గారు కూర్చా, బాబాయ్ గారు అండి, కూర్చోరా అని లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ముచ్చట చెప్తున్నాను మీకు. నాటుకోడి కోసి పెట్టారు, పెద్ద తాకినన్న కూర అక్కడ పెట్టి పోనన్నా ఆ ఇంటి వాళ్ళని. 2 కేజీలు పైనే ఉంటుంది కూర, అక్కడ పెట్టి పోన్నాడు. ఆయన ఒకటి సమృద్ధిగా వడ్డించుకున్నాడు, నాకు కొంత వడ్డించాడు. అవి చాలా అయ్యగారు తినరా అన్నాడు. సరే ప్రార్థన చేశారు అయ్యగారే, కలుపుకొని ఒక ముద్ద తిన్నాను. పేట్మ కొట్టాడు పురమే పెట్టి. ఒక్క ముద్ద పెట్టాను, కొట్ట నెత్తి మీద పెట్టి ఒక దెబ్బ. అయ్యి బాబాయ్ బుద్ధి లేదా నీకు అన్నాడు. బుద్ధి లేకపోవడం ప్రార్థన చేసుకుని తిన్నాను కదా అన్నాను. అది కదా ఏంటి అయ్యగారు
అన్నం తింటే కూర ఎంత ఉంటారా, కూర తినే ముందు అంటున్నాడు. అన్నం అలా వదిలేసి కూర తిని అయ్య బాబోయ్ అదేనండి. అంటే మళ్ళీ ఇంకోటి వేసాడు. నేను చెప్పినట్టు చేయరా, నీ దండం పెడతానయ్యా, నేను తినలేను. పనికి మన ఉంటుంది, తింటాకో పనికి ఎంచి పనికి వస్తారా బాధలబా అన్నాన్ని గెంటేసి 2.5 కిలోలు కూర తినేసాడండి. నన్ను ఆ వివరాలు అడగబాక నీకు, ఇంకా నేనే సాక్షిని. 2.5 కిలోల కూర తినేసాడు. రెక్క డొక్క కూడా మిగలేదండి, కొంచెం గ్రేవీ ఉండిపోయింది అంతే కథ. విజయవాడలో మచిలీపట్నం ప్యాసింజర్ ఎక్కామండి. అప్పట్లో అన్నీ ఎక్స్ప్రెస్లు తక్కువ కదండి. 2 గంటలు పట్టేది మచిలీపట్నం వెళ్తాకి బండి. విజయవాడలో ఎక్కి కూర్చోగానే ప్యాసింజర్ కదండి, చెరుకు ఎదురుబదురు సీట్లో కూర్చున్నాం కిటికీలు కాడ, సోడు సంపాదించుకొని. అటుపల్లి వచ్చాడు. ఎంత అన్నాడు? 10,500 అన్నాడు. మొత్తం ఎంత చెప్పన్నాడు. మొత్తం ఎందుకు అన్నాడు. నీకు ఎందుకురా, నువ్వు అమ్ముకుంటావు లేదా అన్నాడు. అమ్ముకున్నాడు. ఆడు ఎంత అని చెప్పాడు, డబ్బులు తీసాడు. మరి నా ఒళ్ళు పెట్టి వెళ్ళిపోతావా, కట్టా కిటికీ కట్టు అన్నాడు. కిటికీ కట్టాడు తోడెట్టి. ఒక్కో అట్టుపండు తిన్నాడు, తొక్క పారేస్తున్నాడు బయటికి. మచిలీపట్నం వెళ్ళేపాటికి వెళ్ళలేదండి. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం నాకు ఇప్పటికీ తాజాగా కళ్ళ ముందు ఉందండి. అయ్యో ఇప్పుడు చెప్పండి, ఈ బలమేనా పనికొచ్చేది? ఆయన అంత కమ్మటి వాక్యం చెప్పినా ఈ విషయం అందరూ అసహ్యంగా మాట్లాడుకునేవారు. ఏమన్నా వాళ్ళు తెలుసా, వాక్యం బాగా చెప్తాడు కానండి తిండి విషయంలో బలికినడండి, కంట్రోల్ చేసుకోలేడు, తెగ తినేస్తాడనేవారు. ఇంకొక ఆయన ఉండేవాడు, వాక్యం బాగా చెప్తాడు కానీ ప్రసంగానికి ఎంత అని ముందు డబ్బులు చెప్పేవాడు, ఆ డబ్బులు ఇస్తేనే వచ్చేవాడు. వాక్యం బాగా చెప్తాడు కానీ డబ్బుల విషయంలో కొంచెం బలహీనుడండి. ఇంకా నీచ నికృష్ట పాపిష్టి దరిద్రపు పాపిష్టి చండాలపు సాక్ష్యాలు కుదరకుంటాయి. ఆ దరిద్రం నేను చెప్పలేను. పచ్చి భయంకరమైన పాపములో పడిపోయిన భ్రష్టులు ఎందులో ఉన్నారు. స్టేజ్ ఎక్కితే బలహీనలో వాక్యం చెప్తుంది. ఏదో ఒక బలహీనతలో ఉంటే రాకడలో ప్రతి బలహీనతను తన అగ్ని చేత కాల్చి నిన్ను బలవంతునిగా మార్చగలన దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చిన్న పిల్ల ఏమండి మీరు యేసు ప్రభుతో ఉన్నవారు కాదు అని అంటేనే పేతురు భయపడిపోయి గదగదలాడిపోయిన మనిషి మేడ గదులోకి వెళ్ళాక అగ్ని మీదకి వచ్చాక అభిషేకాన్ని పొందాక బయటకు వచ్చాక మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పక ఉండలేము. దేవుని మాట వింటున్నామో మీ మాట వింటున్నామో మీరు చెప్పండి. ఇంతే. అంతమందిలో గట్టిగా ముందుకు వచ్చి అరిచినోడు పేతురు గారే. ఓ రూపాయి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చేసింది నీకు? అగ్గి తగిలితే అలా ఉంటుంది సార్. బలహీనుడు బలమైపోతాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలవంతులు దైవికంగా కొనిపోబడతారా? ఎవడు పడతాడు కాదు, బలవంతుడే. నీ టాలెంట్లు తెలివితేటలు సందాలు ఈ కాదు, నీ ప్రార్థనలో పరిశుద్ధతలో బలం ఎంత ఉంది, అది ఇంపార్టెంట్. ఎత్తబడితే ఆ మజావేరు, ఉండిపోయేవా దరిద్రం గోళ ఇక నరకం నువ్వు అనుభవించను. ఊహించుకుంటే మెంటలు వచ్చేస్తుంది నీకు. ఇంకొక ఆప్షన్ లేదు, ఎత్తబట్టమే తప్ప ఇంకొక ఛాన్స్ లేదు. మరొకవేళ విడవబడితే ఇంకేమైనా ఏముండదు. విడవబడిపోతే విడవబడిపోయిన పాస్టర్ కూడా ఎవడో ఉంటాడు కనుక మళ్ళీ ఆడు కూటమి పెడతాడు. ఈడు విడవబడిపోయిన కాపరి, విడవబడిపోయిన సంఘం, మళ్ళీ అలవాటైపోయిన పేనం కదండి. మళ్ళీ సమర్పణ చేయుము ప్రభువు నాకు. ఆ సమర్పణ తినగెడతాడు, ఎల్లు ఉండేవాడు కదా. అది ఎలా గుండిపోడు, ఇడి తగ్గవాడు ఆడు. మొత్తం మళ్ళీ కూటమి పెట్టారు. మనకు మరొక మార్గం లేదు ఎత్తబడుట తప్ప. అది మాత్రం మిస్ అవ్వకూడదు. ఎంతమంది ఒప్పుకున్నారా మాటకే? మరి అనలేదుగా ఏమి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలవంతులమైతేనే ఎత్తపడతాం, బలహీనమైతే హ్యాపీ కిస్మిస్ అయినా అయిపోయినరా బాబు, జరగవలసింది రాకడ ఇంకా కిస్మిస్ ఏంటి? ఇంకా పడతాడు మన బాలయేసు అని. ఇంకా బాలయేసేనా?
2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని సంపూర్ణ మహిమలో చూశాడు యోహాను. వీడు ఇంకా ఉయ్యాల తోటలో చూస్తున్నాడు. ఇంకానే పెండ్లి కుమారుడిగా రేపో మాపో కొదమ సింగంగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా వస్తాడు. అంటే లాలీ లాలీ లాలి మతి శుద్ధి లేని పనులు కాబట్టి ఏంటయ్యి. మొదటి రాకడ జరిగిపోయి 2000 సంవత్సరాలు దాటింది. జరగవలసింది రెండవ రాకడ. దాని మీద పాడో, దాని కొరకు సిద్ధపడో, దాని కొరకు ఇంకా ఆటలేంటారా బాబు. ఇంకానే ప్రభు వచ్చేస్తుండో పక్కన. రాకడలో ఎత్తబడితే తప్ప మనకు మరొక మార్గం లేదు. ఎత్తబడాలంటే నువ్వు బలపడితే తప్ప తిరుగులేదు. అందుకొరకే ఇలాంటి కూడికలు ఏర్పాటు చేశారు. రోజు రోజుకి ఆర్థికంగా బలపడిపోవటం, సమాజంలో బలపడిపోవటం కాదా, ఆత్మలో చెప్పండి ఆత్మలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొనిపోబడాలంటే ఆత్మలో బలవంతులం అవ్వాలి అనండి. రాకల్లో ఎత్తబడాలంటే ఆత్మలో, నిమిషములో రెప్పపొట్టున మార్పున్నది మహిమ మేఘం ఎక్కాలంటే ఆత్మలో. శ్రద్ధగా నా మాట వినండి, నా మాట వినండి. 3 మాటలు చెప్తాను. ఒకటి, బలపడాలి. బలవంతుడు అయితేనే ఎత్తబడతావు. హనోకు కొనిపడక మునుపు ఏమన్నాడట? కొనిపోబడక మునుపోతాడు దేవునికి ఇష్టుడని సాక్ష్యము. చెప్పండి. కొనిపోబడక మునుప అక్కడికి వెళ్ళాక ఇక్కడే నువ్వు ఏ క్షణం కొనిపోబడతావు నీకు తెలుసా? కాబట్టి ప్రతి క్షణం నీకు ఉండాల్సిన సాక్ష్యం ఏంటి? ఇతడు దేవునికి ఇష్టుడు అనండి. మనం ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? మనుషులు సంతోష పెట్టవలసిన పనేమీ లేదు. స్నేహితులు బాధపడతారండి, బంధువులు కోప్పడతారండి. బాధపడేవన్నీ బాధపడినాయి, కోప్పడేవన్నీ కోప్పడినాయి. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాల్సిన వ్యక్తివి భూమి మీద. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యాన్ని పొందాడు. దేవునికి ఇష్టడు ఎవరు చెప్పండి? ఏం చేసేవాడు హనోకు దేవునికి ఇష్టడు అవ్వడానికి? అంతేగా, దేవునితో నడిచాడంటే అతనేం పరలోకం వెళ్ళడు కదా. వెళ్తాడా? 300 సంవత్సరములు దేవునితో నడిచాడంటే పరలోకం వెళ్తాడా? రోజు ర్యాకెట్ వేసుకుని కాదు కదా. అతని కొరకు దేవుడే దిగి వచ్చేవాడు. ఆయన సన్నిధి అతనికి అనుగ్రహించబడేది. అయితే అక్కడ ఏం రాశాడు? అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే అతనికి ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని అన్యాయం చేయలేదు, కుటుంబం పట్ల బాధ్యతలు నెరవేర్చాడు అని కూడా తెలుస్తుంది మనకి. అంటే సర్వసంగ పరిత్యాగం చేశాడనో, సన్యాసిగా మారాడనో లేదు వాక్యంలో. అతను కుటుంబంతో ఉంటూ వారికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూనే దేవునితో నడిచాడు. అంటే వారందరికీ ఎంత సమయం ఇవ్వాలో మినిమం ఆ సమయం ఇచ్చి తన బాధ్యతలన్నీ నెరవేర్చి ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పరుగు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించేవాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో అతను గడిపే సమయం మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. 300 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మానకుండా దేవుని సన్నిధిలో గడిపాడు. కొనిపోబడాలి అనండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? బలవంతులం అయితేనే అనండి. రెండవది కొనిపోబడాలి అంటే ముందే సాక్ష్యం పొందాలి. హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం దేన్ని బట్టి వచ్చింది? ఆయనకి దేవునితో గడిపే సమయం. అంతే. అతనేమో సువార్త ప్రకటించాడా? అతనేమన్నా కరపత్రులు పంచాడా? అతనేమన్నా కానుకలు ఇచ్చాడా? అతనేమో ప్రసంగాలు చేశాడా? అతడు రోజు దేవునితో సమయం గడిపాడా? తమ్ముళ్ళు, గుండె మీద చేపెట్టుకొని ధైర్యంగా చెప్పండి, ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను వ్యక్తిగత ఏకాంత ప్రార్థన మానలేదండి. ఒక్క కూడిక కూడా మిస్ అవ్వలేదండి అని. తన భార్య బిడ్డలతో సమయం గడుపుతూనే, వారికి న్యాయం చేస్తూనే, వారికి కావలసిన అవసరాలు తీరుస్తూనే అతను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా దేవునితో సమయం గడిపినందున అతడు కొనిపోబడ్డాడు. దేవునికి ఇష్టడు ఎట్లా అయ్యాడు? ఇతను నా దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి అనేంత ఇష్టం దేవునికి కలిగింది అతని మీద. ఏం చేసినందుకు? ప్రార్థన. దేవునితో గడిపాడు సమయం అంతా.
300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు మొత్తం వయసు అయితే దేవుని తెలియని కాలం 65 సంవత్సరాలు. ఒక్కసారి దేవుడు తెలిసాక జరిగిన 300 సంవత్సరాలు ఒక్క పూట కూడా మిస్ అవ్వలేదంట. రోజు దేవునితో సమయం గడిపాడు. ఆమేన్. మనం కొనిపోబడాలంటే ఎక్కువ సమయం ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలి. ఏకాంత ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, దేవునితో కాలం గడపాలి. ఆమేన్ అనండి. ఆమేన్. బలవంతులమైతే, ఏ బలహీనత లేని వాళ్ళమైతే, డబ్బు, స్త్రీయో, పురుషుడు, అందమో, ఏదో తిండో, బలవంతులమైతే ఎత్తబడతాం. 2, దేవునితో ఎక్కువ సమయం గడిపిన వాళ్ళు ఎత్తబడతారు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనముల మధ్య ఏలియా కొనిపోబడ్డ సాక్ష్యం కనపడుతుంది. ఏలియా ఎలా కొనిపోబడ్డాడట? ఆరోగ్యము చేయించబడబోవు కాలమున ఏలియా దేవుని స్వరం విన్నాడు. ఏలియా, ఏలియా, గిల్గాలకు వెళ్ళు. సరే ప్రభా. గిల్గాలకు వెళుతూ ఉండగానే ఏలియా బేతేలుకి వెళ్ళు. అది మానేసి ఇటు తిరిగాడు. మళ్ళీ బేతేలుకి వెళుతూ ఉండగానే ఏలియా అటొద్దు, ఎరికోకి వెళ్ళు. మళ్ళీ రూట్ మార్చుకొని ఎరికోకి తిరిగాడు. ఎరికోకి వెళుతూ ఉండగానే ఏలియా యోర్దానుకి వెళ్ళాలి. సరే, యోర్దాను దాటి వచ్చాడు. ఎప్పుడైతే యోర్దాను దాటి ముందుకు వచ్చాడో అగ్ని రథాలు, గుర్రాలు కనబడుతున్నాయి. అందులో కూర్చున్నాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్, ఆమేన్. అతడు మరణం రుచి చూడకుండా దేవుని సందు కొనిపోబడ్డాడు. ఆమేన్. ఎట్లా వెళ్ళిపోయాడు? గిల్గాలు అంటే వెళ్ళాడు, బేతేలు అంటే ఇటు తిరిగాడు, ఎరికో అంటే ఇటు తిరిగాడు, మళ్ళీ యోర్దాన్ అంటే నడుస్తూనే ఉన్నాడు. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఎంట వెళ్ళాడా? ఆయన మస్వరం, ఆత్మస్వరం. పక్కన ఎవరికైనా పట్ల ఎలీషా పక్కనే ఉన్నాడు. నాన్న నేను అటు వెళ్ళాలంటారా, నేను కూడా వస్తాను గురుగారు. నాన్న బేతేలు అంటారా, నేను కూడా వస్తాను గురుగారు. అంటే అర్థం ఏంటి? ఆ స్వరం ఎలీషాకు ఎవరు కనబడుతోంది? రోడ్డు మీద ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, చుట్టూ ఎందరో ఉన్నా, తనకు మాత్రం దేవుని ఆత్మస్వరం వినబడుతున్నది. ఆమేన్. ఆ స్వరం వింటూ ఆత్మ చెప్పినట్లుగా నడుస్తూ గిల్గాలంటే వెళ్ళాడు, బేతేలంటే తిరిగాడు, ఎరికోటి తిరిగాడు, యోర్దాను దాటాడు. దాటంగానే అగ్ని రథాలు, గుర్రాలు కనబడుతున్నాయి. ఎవడెత్తబడుతున్నాడు? ఎవడు కొనిపోబడుతున్నాడు? ఎవడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడో వాడు కొనిపోబడుతున్నాడు. 3 మాటలు. 1, బలవంతుడు కొనిపోబడుతున్నాడు. నీలో ఇంకేదైనా బలహీనత ఉందా? ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టు. 2, దేవునితో నడిచిన వాడు కొనిపోబడుతున్నాడు. దేవునితో నడవటం అంటే మరోటి కాదు, ప్రార్థనా జీవితమే. ఎక్కువగా దేవునితో సమయం గడిపిన వాడు ఎత్తబడుతున్నాడు. 3వది, ఆత్మ నడిపింపులో ఉన్నవాడు. అనండి. ఈ నడిపింపు ఎవరిది? చుట్టాలదా, మేనమావదా, ఫ్రెండ్స్దా, కుల పెద్దలదా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ని అడుగుతానండి, మా మేనమావని అడుగుతానండి, మా చిన్నాన్నగారిని అడగాలండి. అయ్యో, నీతో మాట్లాడితే దేవుడు కదా, పెద్దల మాట వినొద్దని నేను అనడం లేదు. దేవుడే మాట్లాడితే మరి ఆయన ఇంకా పెద్ద కదా. బంధుమిత్రుల కన్నా దేవుడు పెద్దవాడు కాదా? దేవుడే నీతో మాట్లాడితే మరొకరి మాట గొప్పదవుతుందా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఒకే ఒక మాట, ఎత్తబడితే తప్ప మనకు భవిష్యత్తు లేదు.